వెల్కమ్ టు మరొక క్షేత్రం. నేను పావని. టుడే నేషనల్ టాప్ 10 న్యూస్ లో ప్రధాన వార్తల్ని చూసుకుందాం. ఏపీ తెలంగాణలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు గత వారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ స్థానాల కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు మార్చి 29వ తేదీతో ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కులగణన సర్వే రిపోర్ట్ సిద్ధం కావడంతో కేబినెట్ లో చర్చించి రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందని సమాచారం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రకటనల కోసం క్షేత్ర స్థాయిలో నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పార్టీలు, స్థానిక నేతలు ప్రచార కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైనా ప్రకటన రావచ్చన్న సమాచారంతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నేత చుక్కా రాములు విమర్శించారు. 2 కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోయారని విమర్శలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో జరిగిన నిరసన దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందని చుక్కా రాములు విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ నుంచి తప్పించుకొని స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లడం సవాలుగా మారుతుంది. మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి చేరడం కష్టంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గించి వాహనదారుల సమయాన్ని ఆదా చేసేలా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఓ కొత్త ప్లాట్ఫామ్ ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన విధానం ద్వారా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు, వాహనదారులకి సమాచారం అందిస్తారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. నయా ఉస్మానియా దవాఖానాకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలనే గోషామహల్ వేదికగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వచ్చే 100 ఏళ్లకు సేవలందించేలా ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. 100 ఏళ్ల పాటు సేవలందించేలా కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణం తెలంగాణ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో కీలక మార్పు అని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం పెరుగుతుందని ఆశించింది. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఇళ్లకు కేటాయింపులు తగ్గాయి. ఈ ప్రభావం తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పడనుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని, లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆశించింది. ఎమ్మెల్యేల భేటీ అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలపై వరంగల్ సిటీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా ముందు తాను సాయి పల్లవిని అనుకున్నానని అన్నారు. అప్పటి విషయాల గురించి చెప్పారు. దీనికి పల్లవి కూడా రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండ్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హుషారుగా జరిగింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుండగా ఆదివారం ఈవెంట్ ను మూవీ టీం నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాల్సింది, కానీ హాజరు కాలేదు. ఈ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన ఫాస్ట్ మూవీ అర్జున్ రెడ్డి నాటి ఓ విషయాన్ని పంచుకున్నారు. సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాకుంభమేళాలో 3వ అమృత స్నానం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట భద్రతలను అధికారులు అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ 2025లో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఘోరాలు 3వ అమృత స్నానాన్ని ప్రారంభించారు. గత
శుభస్నానం రోజున ఘోరమైన తొక్కిసలాట జరిగి కనీసం 30 మంది మరణించిన కొన్ని రోజుల తర్వాత జరుగుతున్నటువంటి ఈ 3వ అమృత స్నానానికి యూపీ అధికారులు అత్యంత కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్థుల గెలుపులకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్ లు కట్టుకునే వారిని కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఓటేయాలని బాబు ఓటర్లకు సూచించారు. ఇది వాళ్ళ నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.